అక్క సన్నిగానికి ఫీజు కట్టాలక్క. ఒక 10,000 ఉంటే ఇవ్వవా అక్క? కాలేజీ నుంచి వెళ్ళగొడుతురు. మేడం ఫోన్ చేసి ఒకటే అంటుంది. కొంచెం ఎట్లయినా చేసి ఇవ్వవా అక్క? ఒక నెలలు ఇస్తా. కాలేజ్ టైం అయిందాక లేట్ చేస్తారా? రోజు కాలేజ్కే పోవాలా? కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం రా. అవునరా, ఏదో ఒకటి చేద్దాం. మరి ఏం చేద్దాం? సిగరెట్ తాగుదాం రా. సిగరెట్ ఒకటేనారా? మరి ఇంకేం తాగుదాంరా? మందు కూడా తాగుదాం రా. మన ఏజ్ 17, మనకి సిగరెట్ మంది ఇస్తారా? అరే మనకు గడ్డం వచ్చింది, ఎవడైనా ఇవ్వాల్సిందే. బీరు కూడా ఇస్తాడు పా. అరే అక్కడ షాప్ ఉంది, అందులో దొరుకుతాయిరా సిగరెట్. పోదాం పారా. ఇదేనారా? ఇదే. అంకుల్ సిగరెట్ ఎవరా? ఏం సిగరెట్ బాబు? తెల్లగా ఇంత పొడుగు ఉంటుంది సిగరెట్. అది అన్ని సిగరెట్ తెల్లగానే ఉంటాయి. నీకు ఏ సిగరెట్ కావాలి? అవి తెల్లగానే ఉంటాయి కదా సిగరెట్లు. తెల్లగానే ఉంటాయి. ఇదే ఫస్ట్ టైం మీరు తాగడం? అవునవునవును. ఇదిగో అమెరికన్ క్లబ్. మంచిగా ఉంటుందా? ఓ సూపర్. 13 రూపాయలు. అరే ముగ్గురం ఉన్నాం, ఒకటే తీసుకున్నాం, ఇంకా 2 రా. ఇంకా 2 ఇవ్వండి. డబ్బులు ఎన్ని అంటే అన్ని ఇస్తాం. బాక్స్లో పెట్టి ఇవ్వండి. సిఐ గారు ఫోన్ చేసి రాపోయా. బండి పక్కన పెట్టు. ఇక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి సార్. ఇక్కడ ఎవరు తాగుతారు, ఎవరు తాగరు. ఓకే సార్. ఏంటి సార్? ఈ దొంగన కొడుకులు ఇక్కడికైనా రూమ్ తీసుకొని తాగుతారట. ఇదేదో చూద్దాం పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే సార్ మరి చెప్తున్నా. చూద్దాం పోయి. సరే పదండి సార్. అరే ఎక్కడ తాగుదాం రా? అక్కడ చెట్టు కాడ తాగుదాంపా. పోదాంపా. చల్లగా భలే ప్రశాంతంగా ఉందిరా. సిగరెట్లు వచ్చినాయి కానీ బీర్లో తీసుకురావాలరా. అరే తెచ్చేటోళ్ళు బొచ్చేడు మంది ఉండరు ఫ్యాన్స్ ఫోన్ చేస్తే. ఏ తొందర ఈరా. ఇక నువ్వు వెళ్ళిపోరా. ఆ ఇంట్లో పోయి చూడవా. ఉన్నారా? అడిపోదాంపా. అక్కడ ఎవరో ఉన్నారు సార్. ఆగు వెయిట్. అరే ఇది ఎట్లా తాగాలరా? ఈ మూతని ఇట్లా కొడితే పోవచ్చురా. ఏమ్రా ఏం చేస్తారు ఇక్కడ? గంజా తాగా మీరు నా కొడకలరా? కాదు సార్, కాదు సార్. మీరు లేరా? మీరు ఫస్ట్ పైకి లేరు.
సార్ సార్ ఏం లేవు సార్, ఏం లేవు సార్, సార్ సార్ ఏం లేవు సార్, సార్ ఏం లేవు సార్. ఇందులో ఏం లేదు కదా సార్, ఎందుకు కూర్చున్నారు సార్? ఏం లేకుండా వాళ్ళు ఏదో ఉడుతురంటే ఏదో ఉన్నట్టేనా అన్నాడు. పరిగెత్తండి రా, పరిగెత్తండి రా. అరే మీరిద్దరు అటు వెళ్ళండి రా. నువ్వు అటువైపు వెళ్ళు. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? సిగరెట్ నా దగ్గర ఉన్నాయి, తాగుదాం పదా. తీసుకోమావా. ఎలా తాగాలరా ఇది? అది కూడా తెలియదు. అగ్గిపెట్టు ఉంది, అగ్గిపెట్టుతో అంటించుకో. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది సౌండ్స్? అరే ఇక్కడ ఏదో నాకు డౌట్గా ఉంది, ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పరిగెత్తండి రా, పరిగెత్తండి రా, రే పరిగెత్తండి రా, పరిగెత్తండి రా, పరిగెత్తండి రా. ఏంట్రా ఇది? రే బయటికి వెళ్ళలేకపోతున్నావు ఇది? రే పరిగెత్తండి రా, రే పరిగెత్తండి రా, పరిగెత్తండి రా. ఏంట్రా పోలేకపోతున్నాం, పరిగెత్తండి రా. ఈ దారి కూడా ముసుకుపోయింది ఏంద్రా? ఇటు నుంచి కూడా పోలేకపోతున్నావు ఏంట్రా? ఏంట్రా బయటకు వెళ్ళలేకపోతున్నాం? అరే సౌండ్ ఏంట్రా? మళ్ళీ ఏంట్రా ఈ సౌండ్లు? అరే ఇంకెక్కడి నుంచి దారి లేనట్టుందిరా. అరే ఇందులో లాక్ అయిపోయామరా మనం. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏం అర్థం కావట్లేరా. అరే సౌండ్ ఏంట్రా? రే ఇక్కడి నుంచి ఎలా బయటపడాలరా? అసలు నాకు ఏం అర్థం కావట్లేరా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే మనం అనవసరంగా వచ్చామరా ఇక్కడికి. ఇక్కడ ఏదో జరుగుతుందిరా, అసలు ఏం అర్థం కావట్లేరా.
అన్న అన్న అరే ఎవరు వస్తున్నారా అరే అన్న బంగారం. కొంచెం ఇటు రావా అన్న. ఇంకెన్ని రోజులు తిప్పుకుంటావే? ఓ ముద్దని రాదే ప్లీజ్, ఒక్కటి నాకు భయమా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా? శ్మశాన వాటికలో ఉన్నా. ఇప్పుడు నాకు ఏం భయం లేదు. నా అంత మొగోడు ఎవ్వలేడు. దయ్యాలకే నేనంటే భయం. నా గురించి నీకు తెలియదు, నన్ను మామూలుగా అనుకోకు. గోడతో కూడా పెద్ద మ్యాటర్ అనుకుంటున్నావా? అన్న అన్న ఇటు రా అన్న. అన్న 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 ఒకసారి ఇటు రా అన్న. అన్న అన్న ఒకసారి ఇటు రా అన్న. ఇటు రా అన్న. అన్న అన్న ఒకసారి రా అన్న. అన్న అన్న రా అన్న. అన్న ఎవరో చిన్న పోరవాడు భయపడుతురు. ఇప్పుడు చూపిస్తా నా ధైర్యం ఏందో. నువ్వు లైన్లో ఉండు, ఇప్పుడు చూపిస్తా నా ధైర్యం ఏందో. తమ్ముళ్ళు ఆగుర్రా, నేను వస్తున్నా, భయపడకుర్రి. తమ్ముళ్ళు ఏమైందిరా? అన్న మమ్మల్ని బయటికి లాగానా? అన్న మమ్మల్ని గుంజన్న. అన్న మమ్మల్ని గుంజన్న. అరే ఎంత గుంజిన బయట రావట్లే ఏందిరా మీరు? అన్న అదే అర్థం కాదు. ఇక్కడ అవుతుందన్న, ప్లీజ్ అన్న గుంజన్న, బయటికి తీసుకెళ్ళనా అన్న. గుంజన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఓ నిమిషం ఆగురా నేను చెప్తా కానీ. అమ్మ ఇదేందో తేడా ఉందిరా. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం బెటరు. నీకు నా సంగతి తెలియదు. నా మదిలు చూడు ఎట్లుందో, స్ట్రాంగ్. ఇప్పుడు చూడు మీ ముగ్గురు కలిపి ఒకేసారి గుంజుతా. రెడీ ఉండండి రా, లాగేస్తా. పరిగెత్తండి రోయ్. ప్లీజ్ అన్న వెళ్ళకండి. అన్న రా అన్న. ప్లీజ్ అన్న దండం పెడతా రా అన్న, పోతానా దానా. అరే వాడు దయ్యం కాదురా, వాడు మనిషి. మన నాట పట్టిస్తున్నాడు. అరే వాడు దయ్యం కాకపోతే మనం ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం రా? అరే స్మార్ట్ బాయ్, నువ్వు కనిపెట్టేసావురా. వినారా, ఇక్కడ నుంచి కదలేకపోతున్నాం దయ్యమన్నా. నేను చెప్పా కదరా, రండి వచ్చేస్తారు. బయటకు వస్తున్నామని వేషాలు వేసి పారిపోకండి, ట్రై చేయకండి రా. ఎటు పోలేరు, ఇటే వచ్చేయండి. అన్న వద్దనా, అన్న వద్దనా, ప్లీజ్ అన్న, మమ్మల్ని ఏం చేయకన్నా, ప్లీజ్ అన్న. అన్న మేమేం చేసాం, మమ్మల్ని ఎందుకు ఆపావు? వాట్ ఏ ఇంటెలిజెంట్ బాయ్, నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగావరా. అదిగో అక్కడ కనిపిస్తుందా, అక్కడే 12 నెలల క్రితం నన్ను పెట్టారు. మీరు వచ్చి నా మీద కూర్చొని నాకు ఇష్టమైన సిగరెట్ తాగుకుంటూ నాకు ఇవ్వకుండా పోతే ఎలారా? ఎలా? దేమన్నా సిగరెట్ ఇస్తే వదిలేస్తావు మమ్మల్ని? అరే నీ దగ్గరనే ఉండేవారా? ఈ సిగరెట్ దాకా 12 ఏళ్ళు రా. ఈ సిగరెట్ పడుకుంటూ వచ్చే మజానే వేరు. దీన్ని చూస్తుంటే నా కథ నాకు గుర్తొస్తుంది. అది మీకు చెప్పాలనిపిస్తుంది. చెప్పన్నా. సరిగ్గా 25 years బ్యాక్ నాకు 5 ఏళ్ళు ఉంటుండే. అంతకుముందు మా అమ్మ నాన్న ఎట్లుంటుండే నాకు తెలియదు, కానీ నాకు ఊహ కాడి నుంచి మా నాన్న రిక్షా దొక్కుతుండే. సాయంత్రం అవగానే తాగి ఇంటికి వస్తుండే. మా అమ్మ కూలి పని పోయి వచ్చి అన్నం వండుకుంటూ తాగొచ్చి మా నాన్న చూసి తిడుతుండే. రోజు తాగొచ్చే మా నాన్నతో మా అమ్మ గొడవ పడుతుంటే మా నాన్న మా అమ్మను కూడా నన్ను వెంట తీసుకుని సారా కొట్టుకుపోతుండే.
అక్కడికి పోగానే నాకు కావాల్సినవన్నీ కొనిచ్చి ఆయన మాత్రం ఫుల్గా తాగి అందులోనే పడుకుంటాడు. మా అమ్మ వెతుక్కుంటూ వచ్చి ఆ దెబ్బలతోనే కంట్లోంచి కారే నీరుని తుడుచుకుంటూ నన్ను సంకనెత్తుకుని మా నాయనని భుజాన వేసుకొని పోతుండే. రోజు ఇలానే తాగి తాగి మా నాయన ఒకరోజు చచ్చిపోయాడు. మా నాయన చచ్చిపోయాక చుట్టాలు వచ్చారు. నెక్స్ట్ డే కొంతమంది పోయారు, 3 రోజులకి ఇంకొంతమంది పోయారు. దినాలు అయ్యాక ఎవరు లేకుండా అందరూ వెళ్ళిపోయారు. మమ్మల్ని చూసుకుంటే ఎవరు లేరు. మా నాయన చూసుకుంటూ పెరిగినాను కదా, ఆయనలాగే తాగడం తిరగడం. కానీ ట్రెండ్ మారింది కదా, సారాకపోతే చీప్ లిక్కర్, సిగరెట్తో పాటు గంజాయి బాగా కొట్టి 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 లాస్ట్ నన్ను కూడా కొట్టేసింది. మా నాయన 30 ఏళ్ళకి పటం ఎక్కితే నేను 18 ఏళ్ళకి ఎక్కిన పటం. మీ చచ్చి బాగానే ఉన్నాం తమ్మి, గోడ మీద పటంలా, భూమి కింద ఎముకల్లా. కానీ మా అమ్మే పాపం, మా అమ్మే రోజు మమ్మల్ని తలుచుకుంటూ కుమిడి కుమిడి చచ్చిపోతుంది. ఆ తల్లి బాధ ఎలా తీర్చగలం? ఇంకో జన్మెత్తితే ఈ జన్మలో ఉన్న బాధనైతే తీర్చలేము కదా. నేను స్కూల్కి పోయే టైంలో మా ఫ్రెండ్స్ ఉండే తమ్మి. కొంతమంది స్కూల్కి వెళ్తుండే, కొంతమంది నాతో పాటు తిరుగుతుండే. గంజాయి కొట్టుడు, మందు తాగుడు, ఇదే పని, ఇక వేరే పని ఏం లేదు. మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు పోలీసులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్లు అయ్యి ఉంటే మాలాగా తిరిగిన వాళ్ళు ఏమయ్యారో తెలుసా? కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్నాం, ఇంకొంతమంది వైన్స్ దగ్గర కూర్చొని శ్మశాన వాటికకి ఆంది వేలో ఉన్నారు. మీరు వేసుకున్న బట్టల దగ్గర నుండి మీరు వాడే ప్రతి ఒక్క వస్తువు కానీ, ఆఖరికి మీరు తాగుదామని తెచ్చుకున్న సిగరెట్ కానీ, మీ అమ్మా నాన్నలు ఉదయం నుండి సాయంత్రం వరకు మంచిగా ఉంటే అందరితో ఈ భూమి మీద సంతోషంగా ఉంటారు. చెడు అలవాట్లకు బానిస లేకపోతే నా పక్కనే ఇక్కడ స్థలం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళండి.